హలో హాయ్ గుడ్ ఈవినింగ్. హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ వచ్చేసి 62 పాయింట్స్ అయితే లాస్లో అయితే క్లోజ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ అన్ని ఇండెక్స్లు కూడా ఈరోజు అయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో చూసుకున్న 15:35గా మనం చూడొచ్చు. సో నిఫ్టీ బ్యాంక్ అయితే కనుక ఈరోజు 142 పాయింట్స్ అయితే పడింది. ఒక్కసారి ఇంట్రాడేలోకి వెళ్దాము. అండ్ నిన్న చెప్పుకున్నట్టు మనం బీటీఎస్టీ పీఈ ఇచ్చాము. బట్ ఇన్ కేస్ మార్నింగ్ అయితే స్టాప్ లాస్ కొట్టడానికైతే వస్తుంది అనుకున్నాం, కానీ బట్ అయితే అది రాలేదు. ఐఎమ్ షూర్, ప్రెటీ మచ్ షూర్. ఎందుకంటే ఈ లెవెల్స్ ఏదైతే మనం నిన్న అనుకున్నామో ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ లెవెల్ కనుక అట్లీస్ట్ క్రాస్ అయితే డెఫినెట్గా స్టాప్ లాస్ కొట్టడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉండేదేమో. బట్ అక్కడ వరకు అయితే వెళ్ళలేదు. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూస్గా అయితే డౌన్ అయితే అయ్యింది. అండ్ ఇంకా మనకి ఇక్కడ కొంచెం అయితే గ్యాప్ అయితే ఉంది. సో లాస్ట్ టైం లాగే ఈ 41,000 అయితే టెస్ట్ చేయడానికి కొంచెం కూడా దగ్గరికి అయితే రాలేదు. 41,100లోనే క్లోజ్ అయింది. 41,000 వచ్చి చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో ఆ లెవెల్ అయితే రేపు క్రాస్ అయితే కనుక డెఫినెట్గా మనం మంచి ఫాలో అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ 40,800 వరకు కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ లెవెల్ని అయితే చాలా బాగా మనం రిమైండ్ చేసుకోవాలి. అండ్ ఇవాళ బీటీఎస్టీకి వచ్చేసరికి ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ ఆన్ క్యాపిటల్ మీద ఎటువంటి రిస్క్ కూడా నేను తీసుకోవాలని అనుకోవట్లేదు. అందుకే నో బీటీఎస్టీ. ఓకే, సో రేపు ఫెడ్ ఇవాళ మీటింగ్ ఉంది యూఎస్లో నైట్ 11 o'clock 11:30 ఆ టైంకి. సో వచ్చే రిజల్ట్ని బట్టి కంప్లీట్గా రేపు మార్కెట్ అనేది యూఎస్ అనేది చేంజ్ అయితే అవుతుంది. సో దాన్ని బట్టి ఆ గ్లోబల్ క్యూస్ అనేది మన ఇండియన్ మార్కెట్స్ కూడా తీసుకుంటాయి. కాబట్టి వాట్ ఎవర్ దే సే, వాళ్ళు ఏమంటారో దాని మీదే కంప్లీట్గా డిపెండ్ అయితే ఉంటుంది. సో అందుకని అలాంటి టైంలో మనం పొజిషన్స్ పెట్టుకోకపోవడమే బెటర్. ఇన్ కేస్ ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్లో ఉన్నా సరే విత్ హెడ్జింగ్ తీసుకోవడం అయితే బెటర్. సో ఈరోజు కూడా ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది డైలీ టైం ఫ్రేమ్లో. సో మనకి సపోర్ట్స్ చూసుకుంటే కనుక 41,000 అండ్ 40,800 అయితే కింద లెవెల్స్గా ఉన్నాయి. సో ఏదైతే ఈ రేంజ్ ఉందో ఈ 41,750 to 40,800 ఇది మొత్తం కంప్లీట్గా నిన్న కూడా చెప్పుకున్నట్టు ఈ కన్సల్టేషన్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి వెళ్తుందో అప్పుడే పైకి వెళ్ళడమా కిందకి వెళ్ళడమా అనేది కూడా ఒక క్లారిఫికేషన్ అనేది మనకు వస్తుంది. సో రేపటి వరకు అయితే వెయిట్ చేయడం అయితే బెటర్. అండ్ ఒకవేళ రేపు ఇన్ కేసు 41,000 దగ్గర గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ ఒక రౌండ్ ఆఫ్ బయింగ్ ఆపర్చునిటీకి అయితే చూడొచ్చు. మనమైతే 41,000 దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మేకర్ బ్రేక్ లెవెల్ అన్నట్టు. ఒకవేళ 41,000 కనుక సస్టైన్ అవుతే 15 minutes క్యాండిల్లో 40,800 అయితే ఫస్ట్ టార్గెట్గా చెప్పుకోవచ్చు. అండ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అనుకుంటే కనుక అంతకుముందు ఉన్నటువంటి 40,500 లెవెల్. సో ఒకవేళ కనుక 41,000 కూడా బ్రేక్ అవుతే కనుక నెక్స్ట్ 40,500 అయితే టచ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫిబ్నాచి లెవెల్ కూడా అంత చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే కంప్లీట్గా ఒక రేంజ్లో ఒక జోన్లో తిరుగుతుంది కాబట్టి ఫిబ్నాచి కూడా అంత మనకి యూజ్ అయితే అవ్వదు. అందుకని నేను అయితే ఫిబ్నాచి అయితే దీనికి పెట్టట్లేదు. అండ్ నిఫ్టీ కూడా ఈవెన్ 15 minutes చార్ట్లో చూస్తే కనుక సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే లైట్గా గ్యాప్ డౌన్ అండ్ అప్ అయినట్టు అయ్యి కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ చాలా వోలటైల్ చాలా ఫ్లాట్ మార్కెట్ లాగానే నిఫ్టీ కూడా ఈరోజు అయితే బిహేవ్ చేసింది. బట్ ద థింగ్ ఇస్ దట్ 18,000 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని అయితే బ్రేక్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీకి ఎట్లా అయితే 41,000 ఉందో సో నిఫ్టీకి కూడా 18,000 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ 18,000 దగ్గర గ్యాప్ డౌన్, ఓకే గ్యాప్ డౌన్ అయినా సరే ఈ లెవెల్లో కనుక క్యాండిల్ కనుక సస్టైన్ అవుతే కనుక డెఫినెట్గా ఒక రౌండ్ అయితే బై సైడ్కి అయితే వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ ఓపెనింగ్ 18,000 కనుక బ్రేక్ అయిపోతే కనుక డెఫినెట్గా మనం అయితే సెల్లింగ్కి అయితే వెళ్ళొచ్చు. 17,920 వచ్చేసి ఒక ఫస్ట్ టార్గెట్ అనుకుంటే 17,840 వచ్చి సెకండ్ టార్గెట్. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక డెఫినెట్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి మంచి రెసిస్టెన్స్ జోన్ అయితే 18,120. ఓకే, ఈ 120ని క్లియర్ చేస్తేనే తప్ప మనకి 160 and 197 కూడా అవడానికి
అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా. అండ్ మీ అందరికీ తెలిసిందే 6th మాస్టర్ క్లాస్ ఉంది. సో దీంట్లో ఏంటంటే హౌ టు జనరేట్ సెకండ్ ఇన్కమ్ త్రూ ఆప్షన్స్ ట్రేడింగ్. దీంట్లోకి వచ్చేసరికి ఒక ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ అండ్ పొజిషనల్గా కూడా ఆఫీస్ గోయర్స్కి, బిజినెస్ వాళ్ళకి, ఎవరైతే మానిటర్ ముందు కూర్చోకుండా ఉంటారో, కూర్చోలేని అంత బిజీగా జాబ్ ఆర్ బిజినెస్లో ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇట్స్ జస్ట్ 99 రూపీస్. దీన్ని రిజిస్టర్ అవ్వడం ఎలా అంటే మన తెలుగు ట్రేడర్ శ్యామ్ యాప్ ఓపెన్ చేసుకుని దాంట్లో రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఇట్ వుడ్ బి లైవ్ క్లాస్ అనమాట. 6th నవంబర్ 10:30 AM ఉంటుంది. లాస్ట్ టైం అయితే 3 hours నడిచింది. యాక్చువల్గా 1 hour షెడ్యూల్ చేసుకుంది. సో దిస్ టైమ్ ఐ కాంట్ సే, విల్ సీ. ఓకే. సో అండ్ టీటీఎస్ స్టాక్ పిక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి హిందాల్కోలో ఒక మంచి ప్యాటర్న్ అయితే ఫామ్ అయితే అవుతుంది. ఇంకా అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. సో ఇది నెక్ లైన్ కంప్లీట్గా. సో రేపు మార్నింగ్ కనుక ఇది ఏదైతే ఉందో హిందాల్కోలో 427 లెవెల్ కనుక బ్రేక్ అవుతే, మంచి సస్టైన్ అయితే అవుతే కనుక 15 minutesలో 432 అండ్ దెన్ 439 వరకు అయితే వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐటీసీ. సో ఐటీసీలో కూడా ఒక మంచి ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో 354 ఆర్ టుడేస్ డే హై ఏదైతే ఉందో, సో 356 దగ్గర కనుక 15 minutes క్యాండిల్ కనుక సస్టైన్ అవుతే మంచి అప్సైడ్ మూమెంటం అయితే దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టార్గెట్స్ వచ్చేసి ఒకసారి ఫిబ్నాచి రీట్రేస్మెంట్ చూద్దాము. సో ఫిబ్నాచి లెవెల్స్ ప్రకారం అయితే కనుక 337 అనేది నెక్స్ట్ లెవెల్లో ఇదిగా చూపిస్తుంది. సో మంచి పొటెన్షియల్ అయితే ఉన్న స్టాక్. అండ్ ఐటీసీ గురించి అయితే ఎక్కువగా చెప్పుకోకలేదు. నెక్స్ట్ స్టాక్ వచ్చి అరబిందో ఫార్మా. సో అరబిందో ఫార్మాలో ఎప్పుడైతే మనకు ఒక బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడ నుంచి కనుక గమనిస్తే వాల్యూమ్స్ కూడా మంచిగా పెరుగుతున్నాయి. సో ఏదైతే ప్రీవియస్ ఒక డబల్ టాప్ ఇక్కడ వచ్చిందో దాన్ని కూడా స్వింగ్ని బ్రేక్ చేసుకుని అయితే బయటకైతే వచ్చింది. సో రేపటి కనుక చూస్తే కనుక ఈ లెవెల్లో కంటే బెటర్, ఈ లెవెల్లో ఎంటర్ అవడం బెటరు. 567 దగ్గర కనుక మీకు 15 minutes క్యాండిల్ సస్టైన్ అవుతే 1:2 అండ్ 3 రేషియోలో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ కనుక తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. బాయ్.